హలో, వెల్కమ్ టు డీజేస్ రెసిపీ బుక్. ఈరోజు రెసిపీ కాదండి, వక్క పొడి. అది ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి ఏమేమి కావాలో, కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 50 గ్రాముల వక్కలు. ఇవి షుగర్ బాల్స్, ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతాయి. నెయ్యి, కర్బూజా సీడ్స్, ఖర్జూర పండు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు. ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వక్కలని ఒక తడి క్లాత్తో శుభ్రంగా తుడిచి బాగా ఫ్యాన్ గాలి కింద బాగా ఆరబెట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కుట్టుకోవాలి. ఇలా ఒక కవర్ తీసుకొని ఈ వక్కలన్నీ అందులో వేసి ఈ మాదిరిగా చిన్న చిన్న పీస్గా చేసుకోవాలి. వక్కలని ఈ మాదిరిగా పీసులుగా కొట్టుకోవాలి. మెత్తగా పొడిలా కొట్టకూడదు. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఈ వక్క పొడిని అందులో వేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అన్ని ముక్కల పట్టేట్టు చూసుకోవాలి. ఒక పలుకులకి పచ్చకర్పూరం, దీన్ని బాగా మెత్తగా చేత్తో నలిస్తేనే పొడైపోతుంది. దీన్ని కొంచెం వేసుకోవాలి. కర్బూజా సీడ్స్, జాజికాయని చిన్న పలుకుల్లా కొట్టి ఇది ఇక్కడ వేసుకోవాలి. ఈ మాదిరిగా చిన్న పలుకులుగా కొట్టి అది వేసుకోవాలి. జాపత్రి, ఇది ఇలా ఇదిస్తేనే విరిగిపోతుంది. ఈ మాది పలుకులు చేసి దీన్ని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఖర్జూర పండు సన్నగా ముక్కలు తరుక్కోవాలి. ఇప్పుడు ఒక 4 లవంగాల్ని మాది సన్నగా కొట్టి అది కూడా వేసుకుందాం. ఇంకా 4 యాలక్కాయలు ఇవి కూడా దంచుకొని వేసాలి. తోలుతో సహా వేసేయచ్చు. కొద్దిగా షుగర్ బాల్స్, ఇంతే అండి, రెడీ అయిపోయింది మన వక్క పొడి.